అన్నం కూర ఉడికిన తర్వాత చూడండి, చల్లారిన తర్వాత అన్నంలో చేసి చూడు, సాయంత్రం అన్నం పాసిపోతుంది. ఈ చర్మం తగలగానే అన్నం పాసిపోయింది, డీకాంపోజిషన్ మొదలైంది. మనం ఎప్పుడు చేతి అన్న ప్లేట్లో చేస్తామో యునాని సైన్స్ ఏం చెప్తుంది, ఈ చర్మం తగలగడం వల్ల అక్కడి నుంచి అన్నం అరగడం మొదలవుతుందని. ఈ చేయి చర్మంతోనే ఏమవుతుంది, అన్నం ప్లేట్లోనే ఫస్ట్ అరుగుతుంది, రెండోది నోట్లో, మూడోది కడుపులో అరుగుతుంది అన్నం. అట్లాంటి ఈ చర్మంతో నువ్వు అంగాన్ని గట్టిగా పెట్టి రాపిడి చేసావు అనుకో, ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ చాలా సున్నితమైంది. దేవుడు దీనికి యోని కోసం సృష్టించాడు. నువ్వేం హస్తంలో బాగా చేసి సార్ నా పెద్దగా ఉన్న చిన్నగా అయిపోయింది, మంచిగా ఉన్న అంగం పాడైపోయింది, చేతులారా మీరు చేసుకుంటున్నారు, అంటే యువకులు చేసుకుంటున్నాం. సబ్బులు అయిపోతున్నాయి. మా బాత్రూంలో పోయి కొట్టుకుంటున్నాడు ఒకడు, ఉద్యమంలో కొట్టుకుంటున్నాడు, ఉద్యమం కాదు ఉద్యమంలో కొట్టుకుంటున్నాడు ఒకడు. మా దగ్గర వచ్చేసి ఒక్కొక్క రోజు 7 సార్లు 8 సార్లు కొట్టుకుంటాడు. ఎందుకు కొట్టుకుంటాడు? కాబట్టి హస్తప్రయోగం, సెక్స్ బోత్ ఆర్ సేమ్ అని తప్పది. హస్తప్రయోగంలో నష్టం ఉంది, సెక్స్ వల్ల సుఖం ఉంది. వరము శాపం, మనకు వరం కావాలనేది సెక్స్, శాపం అనేది హస్తప్రయోగం. ఎవడు కోరుకుంటాడో వాడికి ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు నాకు కింద కామెంట్ రాయొచ్చు, తిట్లా రాస్తాం, మన ప్రేక్షకులు రాస్తారు, కొందరు చేసుకుంటారు, ఏం చేస్తారు, బూతులు రాస్తుంటారు, రాయొచ్చు. కానీ మనకు ఆరోగ్యానికి ఏది మేలని మనం ఎన్నుకోవాలి. మనకి ఏం అవసరం, డాక్టర్ నేను చెప్తున్నాను అనుకో, చాలామంది ఫ్రెండ్స్కి అడగండి. ఇప్పుడు ఒక కన్య అమ్మాయి ఉందనుకోని, అమ్మాయి బ్రెస్ట్, మిడిల్ ఏజ్లో ఉన్న అమ్మాయి ఒక లేడీ బ్రెస్ట్ ఒకేలాగా ఉంటాయా? ఉండదు. ఎందుకని? అక్కడ చేయి పడింది, ఇక్కడ చేయి పడలేదు. ఇక్కడ అంటే మిడిల్ ఏజ్ ఉన్న అమ్మాయి మీద చేయి పడింది, అక్కడ చేయి పడలేదు. కన్య అమ్మాయి బ్రెస్ట్ బాగుంటుంది, ఎందుకంటే ఎక్కడ చేయి తగలడం మొదలుతుందో ఆ ఆర్గన్ పాడేయటం మొదలవుతుంది. ఉదాహరణకు చెప్పాను, నేను అంటే మనసు బాధించి క్షమించాలి, మన్నించాలి. ఉదాహరణకు చెప్పానమ్మా, ఏదైనా చెయ్యి ఎక్కువ తగలటం వల్ల ఆ ఆర్గన్ పాడవుతుంటుంది. యోని కోసం దేవుడు అంగానికి సృష్టించినప్పుడు నువ్వు చేతులు పెట్టుకుని జీవితం పాడు చేసుకుంటా అంటే కుదరదు. ఈ సమస్యలు ఇప్పుడు గతంలో 60 సంవత్సరాల క్రితం వెళ్ళండి, సెక్స్ సమస్యలు ఉన్నాయి, చాలా తక్కువ, అరుదుగా అక్కడక్కడ కనిపించాయి. ఇప్పుడా నాకు తెలిసిన వరకు 100లో 80%, 80%, 90% కూడా సమస్యలు ఉన్నాయి. ప్రతి ఓడు పెళ్లి కాకముందు, సార్ నేను సెక్స్ చేసినప్పుడల్లా నాకు తొందర వెళ్ళిపోతుంది, లేకుండా అంత ఎరెక్షన్ లేదు, అంత గట్టితనం లేదు, మా పార్ట్నర్ చెప్తుంది, సార్ నువ్వు వేస్ట్ అంటుంటారు. మన ఒక పేషెంట్ వచ్చి మా దగ్గర ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, సార్ నేను సెక్స్ చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా నాకు విఫలం అవుతున్నాను, భార్య నీ బతుకుచ్చాడా అంటుంది సార్, నా భార్య నా మీద ఇలా అంటుంది సార్, ఏడుస్తున్నాడు. మరి సమస్య ఎంత తీవ్రమైన, ఏం కాదు అనుకుని నెట్టుకొస్తున్నాను సార్, 3 సంవత్సరాలు సంవత్సరం మొదలైంది నాకు, ఇప్పుడు మీ కార్లో కూర్చొని ఆఫీస్కి వెళ్తే మీ వీడియో చూశాను, ఇటు వచ్చాను సార్ అన్నాడు. ఇట్లాంటి